Hi, my dear hubby. I'm here to say something to you. So 4 months back ante నాకు లవ్ మ్యారేజ్ ఇవన్నీ ఒక థాట్ ఉండేది కాదు. సో రైట్ నౌ when I see you, I fell in love with you, and every day I'm falling in love with you. సో ఈ సంబంధం వచ్చిన మొదట్లోనే ఫోటో చూడంగానే అమ్మాయి నచ్చింది. సో ఇంట్లో నచ్చంగానే వాళ్ళని అడిగి చేసుకోవాలి అని నాకు ఉంది. సో అందుకని ఇంత దూరం వచ్చింది. చిన్ని అది చిన్ని నీకు తెలుసు కదా ఇప్పుడు దాకా ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఏమైనా ఇద్దరం కలిసి జీవితం అంతా గడపాలి, ఏం గొడవలు లేకుండా. ఓకే, నాకు చెల్లి గురించి చెప్పడానికి ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. అంటే చెల్లి మాతో ఎలా ఉండేది అంటే, ఎక్కువ తను నేను ప్రేమ చూపించుకునే కన్నా ఎక్కువ కొట్టుకోవడం, తిట్టుకోవడం అవే ఎక్కువ ఉండేవి. తను నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుందని నాకు ఎప్పుడు తెలిసిందంటే, నా మ్యారేజ్ అయి నేను వెళ్ళిపోయిన తర్వాతే చెల్లిని చాలా మిస్ అయ్యాను. అలాంటిది ఇప్పుడు చెల్లికి మ్యారేజ్ అయిపోతుందంటే, ఇప్పుడు మమ్మీ డాడీ అంతా మిస్ అవుతున్నారు తన కూతురు వెళ్ళిపోతుందని. అంతకన్నా ఏదో నిజంగానే మా అమ్మాయి వెళ్ళిపోతుందేమో అన్నంతగా చాలా బాధగా ఉంది నాకైతే. అంటే ఇప్పుడు కన్నీళ్ళు రావట్లేదు, కానీ ఆ గుండెలో పెయిన్ చెప్పలేకపోతున్నాను నేను. నిజంగా తను వెళ్ళిపోతే మా ఇంట్లో సందడి ఉండదు, అల్లరి ఉండదు, హడావిడి ఉండదు, ఏమీ ఉండదు. అంత ఇదిగా ఉంటుంది.
మా నాన్నకి మా చెల్లికి బాండ్ చాలా ఎక్కువ, మా మదర్కి మా చెల్లికి కన్నా. కానీ మా అమ్మకే మా చెల్లి అంటే చాలా ఇష్టం. చెల్లి ఎలాంటిదంటే చాలా మొండిగా, తనకి ఏది కావాలంటే అది దక్కాలి అన్నంత ఇదిగా ఉంటుంది. బట్ అందరికన్నా తనే చాలా ఎమోషనల్, చాలా సెన్సిటివ్. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా అయితే ఫస్ట్ కన్నీళ్ళు వచ్చేది తన కంట్లోంచే. తనంతా ఎమోషనల్ అనమాట. చెల్లి మార్చుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు లైక్ పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్తో ఉండాలి, మార్చుకోవాలి అని ఏదైనా అనుకుంటే కనుక తన ఆ మొండితనం ఒక్కటి మార్చుకుంటే చాలు. అంటే చిన్నపిల్ల కదా, ఇంకా తెలియట్లేదు, తొందరపడతనం ఎక్కువ అన్నమాట. అందువల్ల అదొక్కటి మార్చుకుంటే చాలు. చిన్న చిన్న విషయాలకే కోపం పడిపోద్ది చిన్నపిల్లల. అంటే చిన్నప్పుడు చాక్లెట్ కొని ఇవ్వకపోతే నాన్న మీద ఎక్కువ కోపం పడిపోతాం, ఆ రోజంతా అలుగుతాము, అలా ఎక్కువ కోపం పడిపోద్ది అనమాట. తను అదొక్కటే ఈ పెళ్ళి సెట్ అయిన తర్వాత అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ నేను మాత్రం, అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ పెళ్ళి సెట్ అయింది, మంచి హస్బెండ్, మంచి ఫ్యామిలీ వచ్చిందని నేను హ్యాపీగా ఉన్నాను. బట్ ఎందుకో ఒక్కొక్క పని జరుగుతుంటే ఈ రోజు వరకే కదా చెల్లి మనతో ఉంటుంది, రేపటి నుంచి ఇంక ఉండదేమో. అండ్ వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేస్తున్నప్పుడు అయితే అసలు నాకు వెడ్డింగ్ కార్డ్స్ తేవడం కూడా ఇష్టం లేదు. ఇలా అనొచ్చో అనకూడదు నాకు తెలియదు, కానీ నిజంగా నేను ఇది ఫీల్ అయ్యాను. వెడ్డింగ్ కార్డ్స్ తెస్తే ఇంక చెల్లి ఉండదు మన దగ్గర, మళ్ళీ తను నా దగ్గరికి రాదు అని బాబీ నిజంగా చాలా ఏడుపు వస్తుందండి. తను నిజంగా నాతో, అంటే తను అక్కడికి వెళ్ళి ఏం కష్టాలు పడుతుందో అని నేను నిజంగా చాలా ఫేస్ చేశాను. చెల్లి మాత్రం అవేం ఫేస్ చేయకూడదని నేను లవ్ యూ చిన్న. నేను ఎప్పటికీ మిస్ అవుతాను చాలా చాలా. నీకు ఏం జరిగినా నేను ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాను. అది నేను ఎత్తుకోలేని భారమైనా సరే నేను నీతోటే ఉంటాను, నీ వెంటే ఉంటాను, ఏం జరిగినా సరే.